ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అత్తయ్య మీకు? అక్షయ మీ మనవరాలని తెలిసిన తర్వాత 3 రోజులు మురిపెంగా చూసావు. పల్లెటూరికి వెళ్ళిన దగ్గర నుంచి నీ ప్రవర్తన మారిపోయింది. అక్కడ ఏదైనా జరిగిందమ్మా? లేకపోతే ఎవరైనా ఏమైనా చెప్పారా? నీ మనసు మార్చారా? ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పమ్మా, మాట్లాడుకుందాం. నువ్విలా ప్రవర్తిస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నీ ప్రవర్తనని చూసి వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తప్పుడు మాటలు కాదు సుజాత, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఇంటి పరిస్థితులకు గల కారణాలను వెతుకుతున్నాం. అవని అక్షయల వల్ల ఈ ఇంటికి మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకేం తెలుసు? వాళ్ళిద్దరి గురించి ఎవత్తైనా ఏదైనా కూసిందంటే బాగుండదు. నేనే అంటున్నాను, ఏం చేస్తావ్? నా గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావా? ఈ లావణ్య నీకు మెత్తగా కనిపిస్తోందా? లావణ్య అంటే ఏంటో నీకు చూపించమంటావా? నువ్వు ఈల వేస్తే నీ బస్తీ మాత్రమే వస్తుందేమో. నేను సైగ చేస్తే ఈ సిటీ మొత్తం వస్తుంది. అయితే పిలు. నువ్వు ముందు పిలు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వేంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నా మొగుణ్ణి పొట్టన పెట్టుకోబోయింది పిల్ల దయ్యం. వదిలిపెడతాననుకుంటున్నావా? నా వాళ్ళ జోలికొస్తే ఏం చేస్తానో చూద్దు గాని. ఇంకాపండమ్మా. ఇల్లు అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? ఎప్పుడు లేని కొత్త గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి వేదా? నీ వల్లే కదా. అక్షయ్ నిన్ను నాయనమ్మని పిలవడం వల్ల నీకు కలిగే నష్టమేంటి? అత్తయ్యకి ఎందుకో ఇష్టం లేదు. ఎందుకు బలవంతం చేస్తారు మామయ్య? నేను వేదాన్ని అడుగుతున్నాను, నువ్వు మాట్లాడకుండా ఉండు. నాకిష్టం లేదండి. అదే ఎందుకో? అదంతే. చిన్న పిల్ల మీద ఎందుకంత ద్వేషం? ఎందుకో దీని ముఖం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. ఇది అనవసరంగా మన కొంపలో దాపరించింది. ఈ శని ఇంటి నుంచి బయటికి పోతే ఈ ఇల్లు బాగుపడుతుందనిపిస్తుంది. ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అక్షయ్, ఇది నీ జాతకం. అమ్మ వారి అంశ, కారణ జన్మరాలు, మొన్న పాలిట వరం. అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? దీనికోసం నా మీద చేయి చేసుకుంటారా? అక్షయ్ అక్కడ 10 ఏళ్ల భవిష్యత్ అని నీకు తెలిసి కూడా దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకు చేయి చేసుకున్నారు మావయ్య? పల్లెటూరు దగ్గర ముక్కు పుడక ఇవ్వకపోతే ఏదో కారణం ఉందనుకున్నాను. ఊరు కొట్టుంటే ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అరే, అక్షయ్ ఏం తప్పు చేసిందని పరాయి దానిలో చూస్తుంది.
మన జీవిత ప్రయాణం మొదలయ్యి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఏనాడు నిన్ను కొట్టే ధైర్యం కాదు కదా, నీ వైపు కోపంగా చూసే అవసరం కూడా నాకు రాలేదు. అలాంటిది నీ మీద చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాదు, నువ్వే తెచ్చుకున్నావు. నువ్వక్కడ మాట్లాడింది చాలా తప్పు వేదా. అందుకే నిన్ను సమర్థించలేకపోయాను. ఈ మధ్యకాలంలో ఎవరికీ అర్థం కానట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు వేదా. నా మాట తప్పు, నా ప్రవర్తన తప్పు, నేను చేసింది తప్పని మీరు నన్ను కొట్టారు. కానీ నేను చేసింది తప్పు కాదని నేనంటున్నాను. ఎలా అంటున్నావు? అందుకు కారణం ఉంది. కారణం ఉంది అంటావు, అడిగితే చెప్పవు. ఎంతకాలం ఇలా దాటేసుకుంటూ వస్తావు? నిజంగా ఏదైనా కారణం ఉండి ఇలా ప్రవర్తిస్తున్నావా, లేదంటే మానసికంగా ఏదైనా సమస్య వచ్చి అవని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా? ఈ రోజు ఈ విషయం తేలాల్సిందే. నా మీద చెయ్యి చేసుకునే రోజు వచ్చింది కాబట్టి ఇంకా విషయాన్ని, ఆ నిజాన్ని నాలోనే దాచుకుని ఉండలేను. నాలో నేను మదన పడిపోతూ ఉండే కన్నా మీతో చెప్పుకోవడమే మంచిది అనిపిస్తోంది. అందుకే చెప్తున్నాను, వినండి. మనం పల్లెటూరి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ వాళ్ళ దగ్గర నుంచి వినకూడని మాట విన్నాను. శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకరికి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. అందుకే ముక్కుపుడక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేశాను. అంతేకాదు, సత్యతో అవని క్లోజ్గా మాట్లాడిన సందర్భాలు గమనించాను. హలో సత్య, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నా? నా ఫ్రెండ్ గాయత్రి ఫోన్ చేసింది బావా. ఆ విధంగా శ్రీకర్ని మోసం చేసింది. సునాయాసంగా అబద్ధాలు చెప్తోంది. గుడిలో సత్య వాళ్ళ అమ్మని కలిసినప్పుడు సత్య అవని ఇష్టపడ్డారని ఆమె నోటి నుంచే విన్నాను. అందుకే నిజాలు ఒక్కోటిగా తెలిసిన క్షణం నుంచి నా మనసు మారిపోతూ వచ్చింది. నా కొడుక్కి సంతాన యోగం లేనప్పుడు అక్షయ్ మన వారసురాలు ఎలా అవుతుంది? అక్షయ్కి ముక్కు పుడక ఎలా ఇస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.